ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ముగ్గురు స్టార్ కెప్టెన్ల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ఒకప్పుడు తమ జట్లకు కీలక ఆటగాళ్లుగా ఉన్న హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అజింక్య రహానె ఇప్పుడు కెప్టెన్సీ కోల్పోయే పరిస్థితులు ఉన్నారు. అంతేకాదు వచ్చే ఐపీఎల్ 2027 మెగా సీజన్ కు ముందే ఆయా ఫ్రాంచైజీలు వారిని పూర్తిగా రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ముందుగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ లాంటి 5 టైటిల్ అందించిన సక్సెస్ఫుల్ కెప్టెన్ ను పక్కన పెట్టి హార్దిక్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన ముంబై ఇండియన్స్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఆశలు ఇప్పటి వరకు ఫలించలేదు. ఐపీఎల్ 2026లో ముంబై 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. 10 మ్యాచ్ల్లో కేవలం 206 పరుగులు, 4 వికెట్లు మాత్రమే సాధించాడు. గాయాల కారణంగా కీలక మ్యాచ్లకు దూరం అవడం కూడా జట్టుపై ప్రభావం చూపింది. దీంతో ముంబై యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పరిస్థితి కూడా అంతే. 2 సీజన్లుగా అక్షర్ నాయకత్వంలో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు చేరుకోలేకపోయింది. కెప్టెన్ గా మాత్రమే కాదు, ఆటగాడిగాను ఆయన ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. ఈ సీజన్ లో 9 ఇన్నింగ్స్ల్లో కేవలం 100 పరుగులు మాత్రమే చేశారు. బౌలింగ్ లో కూడా 12 మ్యాచ్ల్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు. ముఖ్యంగా మ్యాచ్లో కీలక సమయాల్లో తీసుకునే నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ యాజమాన్యం తమ తొలి టైటిల్ కోసం కొత్త లీడర్షిప్ తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్న తర్వాత కేకేఆర్ రహానెపై నమ్మకం ఉంచింది. కానీ ఆ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. గత 2 సీజన్లుగా కేకేఆర్ టైటిల్ రేసులో వెనకబడుతుంది. ఐపీఎల్ 2026లో 14 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. రహానె వ్యక్తిగతంగా 335 పరుగులు చేసినప్పటికీ ఆయన స్ట్రైక్ రేట్ కేవలం 135 మాత్రమే ఉండడం విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు కెప్టెన్ గా రహానె 27 మ్యాచ్ల్లో కేవలం 10 విజయాలు మాత్రమే సాధించగలిగారు. విన్నింగ్ శాతం కూడా 37% పరిమితమైంది. అందుకే ఇప్పుడు ఆ ముగ్గురు స్టార్ కెప్టెన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అజింక్య రహానె కెప్టెన్సీలు కోల్పోతారా లేక మరో అవకాశం దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం ఏంటి? ఈ ముగ్గురులో ఎవరు కెప్టెన్సీ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.